హిందూ మతంలో హోలీ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చెడుపై మంచి సాధించిన విజయంగా ప్రతి సంవత్సరం హోలీ పండుగను జరుపుకుంటారు. పురాణ గ్రంథాల ప్రకారం హోలీ రోజున కూడా కొన్ని చర్యలు తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఎల్లప్పుడూ నివసిస్తుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటుందని విశ్వాసం. హోలీ రోజున ఈ 5 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ వస్తువులు ఏవో తెలుసుకుందాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో విజయం సాధించలేకపోవడం లేదా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే ఇంట్లో వాస్తు దోషం ఉండవచ్చు. దీన్ని నివారించడానికి ఇంటికి గుమ్మానికి అందమైన తోరణాలతో అలంకరించండి. ఇంటి ప్రధాన తలుపుకు వేలాడదీయండి. ఇది ఇంటి వాస్తు దోషాలను పోగొట్టడమే కాకుండా చాలా అందంగా కనిపిస్తుంది. కుబేరుడి ప్రదేశంగా భావించే ఇంటి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో అక్వేరియం ఉంచండి. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును నిర్వహిస్తుంది. ఇంట్లోకి సంపదను తీసుకురావడానికి ఇది ఒక ఖచ్చితమైన మార్గంగా కూడా పరిగణించబడుతుంది. హోలీకి ముందు రోజు ఖచ్చితంగా ఇంటిలోకి వెదురు మొక్కను తీసుకురండి. వెదురు మొక్క ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది. దీంతో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రజలు తరచుగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతుంటే హోలీ రోజున వెండి నాణెం కొని ఇంటికి తీసుకురండి. హోలీ రోజు ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఈ వెండి నాణేన్ని ఎరుపు లేదా పసుపు గుడ్డలో చుట్టి దానిపై పసుపు రాసి భద్రంగా ఉంచండి. ఈ పరిష్కారంతో ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. హిందూ మతంలో తాబేలు చాలా పవిత్రమైన జీవిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో హోలీ రోజున లోహపు తాబేలును కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. తాబేలు వెనుక భాగంలో శ్రీ యంత్రం, కుబేర యంత్రాన్ని తప్పనిసరిగా ఉండాలనే నియమాన్ని గుర్తుంచుకోండి. ఇంటి పూజా స్థలంలో తాబేలును ప్రతిష్ఠించడం మంచిది. ఈ పరిహారంతో లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో శాశ్వతంగా నివసించడం ప్రారంభిస్తుంది. హోళికా దహనం చేసిన తర్వాత ఆ మంటల నుంచి బూడిదను ఇంటికి తీసుకువచ్చి ఇంటి ప్రతి భాగంలో చల్లండి. ఆ తర్వాత హోలీ రోజు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం వద్ద తోరణాలను కట్టండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రవేశం ఇంట్లో ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి లేదా అశోక ఆకుల తోరణంగా కట్టి ఉంచవచ్చు. ఇది కాకుండా ఇంట్లో డ్రాగన్ విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచడం కూడా చాలా మంచిదని భావిస్తారు. ఇది కుటుంబ సభ్యులను సురక్షితంగా ఉంచుతుందని నమ్ముతారు. ఇంటి సభ్యులకు కంటిచూపు బాధ ఉండదు. ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది.